నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎప్పుడు అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మొన్నటి వరకు 9వ తారీఖు అన్నారు. 9వ తారీఖు నుండి ఈవేళ 12వ తారీఖుకి మారిపోయింది. ఎందుకంటే 8వ తారీఖున మోదీ భారత ప్రధాని ప్రమాణ స్వీకారం, దాంతో పాటుగా కొన్ని విషయాలు సాకాలంగా తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇదంతా ఇలాగుంటే టిటిడి దేవస్థానానికి చైర్మన్ గా ఎవరిని నియమించాలి అని ఇప్పటికే కొన్ని కసరత్తులు చేస్తున్నాడంట. ఇప్పటికీ చాలా మంది దరిదాపు 3-4 టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు మాజీ పోలీస్ అధికారి అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది. చెప్తే ఏ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నారంటే ఇప్పటికే పబ్లిక్ లో నుండి కూడా కొంతమంది వచ్చి మాకు టీటీడీ దేవస్థానం నుండి ఇవ్వాలని ఉన్నారు. ఇదంతా ఇలా ఉంది. అయితే లోకేష్ యువకాలంలో ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పాదయాత్రలో ఇచ్చాడో కొన్ని వాగ్దానాలు, అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడంట. మరి ఈ వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. డిప్యూటీ సీఎం గా ఒక కాపు వ్యక్తికి, మరో డిప్యూటీ సీఎం గా ఒక బీసీకి, మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్ని వర్గాలని కలుపుకుంటూ మినిస్ట్రీ ఉంటుంది. 25 మంది ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి డేటు మార్చుకున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు వస్తున్నాయి. పేటలో సునీత, అటు రఘురామ్ రాజు, సుజనా చౌదరి అసలు చరిత్రలో పశ్చిమ నియోజకవర్గం చరిత్రలో సుజనా చౌదరికి వచ్చి నుంచున్న పార్టీ బీజేపీ పార్టీని ఇంతవరకు ఎప్పుడు గెలిపించలా. అలాంటిది బీజేపీ పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించడం అంటే కేవలం వైసీపీ మీద వ్యతిరేకత ఉందో గెలిపించారు, అంతేగాని బీజేపీతో ప్రేమ మీద గెలిపించదా. వాళ్ళకు కనిపించింది పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యతిరేకత, ఓటు చీల్చాలి, ఎలాగైనా అధికారాన్ని మార్చాలి అని ఒక్కటే కనిపించింది. తనదైన శైలిలో ఇప్పటికైనా సుజనా చౌదరి ఒక సిస్టమేటిక్ గా, ఒక పద్ధతి ప్రకారంగా మనుషులుగా చూస్తూ తల ఎగరేయకంట చూస్తే కడుపులో పెట్టుకుంటారు. లేదంటే తెలుగు ప్రజలు మీకు తెలియదేమో, కాళ్ళతో తోసి అవతల పారేస్తారు. అందుకని ఎవరైనా సరే చక్కగా ఇందమ్మా నీ బిడ్డకింత మజ్జిగ అంటే అందమ్మా నీ గుడ్డకింత కడుగు అన్నట్టుగా ఉండాలి. అంత రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే అప్పుడు బాగుంటుంది. పిలిస్తే పలుకుతా అన్నావు నీ ప్రచారంలో, పిలిస్తే పలుకుని నిజం చెయ్యి. సరే, సుజనా చౌదరి పక్కన పెడదాం. సుజనా చౌదరికి అలాగే మన టీడీపీ నుండి ఒక అన్ని వర్గాలని కలుపుతున్నారు. బీజేపీకి నుండి ఒక ఇద్దరికి, జనసేన నుండి ఒక ఇద్దరికో ముగ్గురుకో, అలాగే మొత్తం అందరి పేర్లు కూడా వచ్చేసినాయి. యనమల రామకృష్ణ వీళ్ళందరూ కూడా మొత్తం అటు బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకుంటూ ఇటు 21 మంది జన సైన్యం నుండి వచ్చిన వాళ్ళని కలుపుకుంటూ అటు నుండి 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకుంటూ సతమతం
అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. మోదీకి ఎంత సతమతం అవుతున్నాడో, నాకు ఈ పరిస్థితి ఏంటి, నేను నా సొంత బలం లేదు అన్న మోదీ ఎంత సతమతం అవుతున్నాడో, అదే తరహాలో చంద్రబాబు నాయుడు ఊహించని మెజార్టీ వచ్చేటప్పటికి వీళ్ళందరినీ ఎలా సమర్థించాలి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నుండి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వాలి అని వాళ్ళు టీడీపీలో స్థానికంగా ఉన్న వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నాము, మాకు మంత్రి పదవులు తక్కువ అంటూ ఇప్పటికే అలజడి సృష్టించారు. ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్కి వాస్తవంగా డిప్యూటీ చైర్మన్ స్పీకర్ గాని లేదంటే డిప్యూటీ సీఎం గాని ఇద్దామనుకున్నారు. లోకేష్ నేమో పార్టీ వ్యవహారాలు చూడమంటున్నారు. క్షమించాలి, మంత్రివర్గంలో లోకేష్ కి ఇద్దామనుకున్నారు. కానీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు పట్టించుకునే వాళ్ళు లేకపోతున్నారు. అందుకని పార్టీని చూసుకునే వ్యవహారాలు చూసుకునే కోసం లోకేష్ ని పక్కన పెట్టి లోకేష్ మన పార్టీ వ్యవహారాలు చూసుకునేటట్టుగా, ఇటేమో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని చూసుకునేటట్టుగా ఇది ఇలా నడుస్తుంది. మరి ఏం జరిగినా సరే మనం వేచి చూడాలి. 9-10 తారీఖుల వరకు ఎవరెవరి పేర్లు ఖరారవుతాయో చెప్పలేరు. అటు సిఎస్ జవహర్ రెడ్డి ప్రవర్తన ఏం బాగాలేదు. సిఎస్ జవహర్ రెడ్డి, అటు డీజీపీ ఇద్దరు కూడా, ఇంకా కొంతమంది అఫీషియల్స్, కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి వెళ్తే డీజీపీని పిలిచి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. సుమారు ఒక అరగంట సేపు మాట్లాడాడు. తర్వాత డీజీపీ కంటే ముందు మన సిఎస్ వచ్చాడు, చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు. కానీ చీఫ్ సెక్రటరీ బయట కూర్చొని ఉండగా వీళ్ళందరూ వచ్చారు. చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టేసి వీళ్ళందరినీ మాట్లాడారు. చీఫ్ సెక్రటరీ అయ్యా ఇదిగోండి పోలు కూర్చో అని చెప్పి ఫ్లవర్ బంచ్ ఇచ్చాడు. ఇస్తే పెద్దగా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వాలి. అలాగే పెట్టున్నట్టుగా తీసారు, పక్కన పడేశాడు. సరే, ఇదంతా ఇలా ఉంది. నేను మీతో మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడం, అందరితో మాట్లాడండి, మేము సపరేట్ గా మాట్లాడక్కర్లేదు అని చెప్పి, సరే చూద్దాం ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇర్రెస్పాన్సిబిలిటీగా పట్టించుకోని ద్వారంలో వెళ్ళిపోయాడు. ఇప్పటికే చాలా మంది ఏంటి అధికారం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే ఎంత మార్పు వచ్చేసింది అని కొంతమంది ఆలోచిస్తున్నారట. ఇదంతా ఏంటో తెలియదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ కావాలి. అసెంబ్లీలో నిజాయితీగా హుందాగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ప్రతిపక్షం ఉండకుండా నేను చేస్తాను, వై నాట్ 175 అన్నాడు. అలాగే ప్రతిపక్షం హోదా కూడా లేకుండా జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోరుకుంది తదాస్తు అని పైన దేవుడు ఆశీర్వదించాడో, దేవుడు దయ ఉంటే దేవుడు చేశాడో. మరి చంద్రబాబు నాయుడిని చూడకూడదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళకూడదనో ఎందుకు చేశారో. మరి జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తాడో లేదో ఆయనకి విజ్ఞతకు వదిలేయాలి. కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమరావతిని నిర్మించాలి అని చెప్పండి. మీ ఉద్యోగాలు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాదు, అక్కడికి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి వెళ్ళిపోతున్నారు. మేధస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడి చదువుకున్న ఆంధ్రులంటే చాలా తెలివి గలవాళ్ళు. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, ఆంధ్ర ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదని. కాబట్టి మీ తెలివితేటలను మీరు ఉపయోగించుకొని మీ ఉద్యోగాన్ని మీ సొంత ఊళ్ళల్లో కల్పించుకునేటట్టుగా చేయించుకోండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. నమస్తే.
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.